అందరికీ నమస్కారం. మన ఆశ్రమంలో అయితే సువర్ణమ్మ అయితే మీ అందరికీ తెలుసు. తర్వాత నందు వదిలు తర్వాత రత్నగానే పరిచయం చేయాల చూసింటారు వీడియోలో అయితే అంటే నేను అందరూ వచ్చినప్పుడల్లా తీర్లంటే టైం నాకు కానీ కాలేదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడైతే మన ఆశ్రమంలో నలుగురు అయితే ఉన్నారు పనికని. ఎందుకంటే సువర్ణ వంట చేస్తుంది, వాళ్ళ భార్య భర్త మీ అందరికి తెలుసు. తర్వాత నందు కానీ అయితే ఇక్కడైతే నేను కానీ సేవ చేస్తానమ్మా, నాకు కానీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తర్వాత కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడే ఉండగలనని చెప్పి వచ్చేసింది అనమాట. ఆ అమ్మాయి కానీ ఇక్కడ చెత్తలు ఇవన్నీ అయితే చేస్తుంటుంది, చెత్త ఉడుస్తుంటుంది అమ్మాయి. తర్వాత మన రత్న ఉంది కదా, రత్న కానీ అంతే, ఇద్దరు కలిసి చెత్త ఉడుస్తారు. ఎందుకంటే బయట చాలా ఉంది కదా కంపౌండ్లో అంతా, మన అవ్వల చేత అయితే ఊడ్చే కాలేదు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైతే రత్నాను మణి అయితే ఇద్దరు, మణి కాదు నందు, మణి అనే అమ్మాయి కానీ ఉంది. ఆ అమ్మాయిని మీ ముందుకి ఇక్కడ తీసుకురాలేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకో పని మీద ఉంది. ఆ అమ్మాయిని కానీ మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకు ముందుగా చూసింటారు. అమ్మాయి అయితే మనకు పుట్టపర్తి ఆశ్రమంలో ఉంది కాబట్టి ఆ అమ్మాయి కానీ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి అయితే మన అవ్వళ్ళు ఉన్నారు కదా, పూర్తి బెడ్ రెస్ట్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి స్నానాలు కావచ్చు, తర్వాత ఆ రూమ్ క్లీన్ చేసేది, వాళ్ళకి ప్రతిరోజు కానీ 8-8:30కంతా స్నానాలు చేపించేసి నైటీలు మార్చేసి ఆ రూమ్ అంతా క్లీన్ చేసేసి ఆ రూమ్ అంతా కడిగేసి నీట్గా పెట్టేస్తారు. వాళ్ళకు 3 పూట్ల భోజనము కాఫీ అన్నీ ఇవ్వాల్సిందే దగ్గరికి, ఎందుకంటే వాళ్ళు పూర్తి బెడ్ రెస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాధ్యతగా చిన్న పిల్లల్లాగా. మన రత్న అయితే చిన్న పిల్లలే అనుకునేసి ఆ పాప అయితే ఆ డ్యూటీ చేస్తుంది. అవ్వ తాతలు కాఫీ భోజనం అన్నీ ఇవ్వడం అంటే 3 పూట్ల చేయలు కాబట్టి ఎంతో ఓపిక్గా చేస్తుంది. ఆ అమ్మాయికి కానీ ఒక కూతురు ఉంది. ఆ పాపని కానీ దగ్గరలో మీకు పరిచయం చేస్తాను, ఎందుకంటే స్కూల్లో ఉంది వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ అమ్మ కానీ ఇక్కడ జాయిన్ చేయాలని ఉంది. అమ్మాయికి అయితే భర్త లేడు, వదిలేసినాడు. ఇద్దరు పరిస్థితి, భర్త ఉండి వదిలేసిండే వాళ్ళు వీళ్ళిద్దరు అయితే మన ఆశ్రమంలో సేవ చేసే కానీ వచ్చినారు. వాళ్ళకి కానీ మనము ఏదో ఒక రకంగా సాయం చేయాలనుకున్నాము. వాళ్ళకైతే జీతాలే తక్కువ జీతాలతోనే ఇద్దాం అనుకుంటాను, ఎందుకంటే వీళ్ళ కోసం కాదు, వీళ్ళకున్నారు చూడు పిల్లలు, ఆ పిల్లలకైతే సాయం చేయాలి కాబట్టి ఆడపిల్లల కోసమైనా నేను ఏదో ఒకటి చేస్తామా అని చెప్పినాను. అది ఏం చేస్తా ఏంటి అనేది కానీ మీ ముందుకు తీసుకొని వస్తాను.